అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. హోప్ యూ ఆల్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. ఈరోజు ఇప్పుడైతే నేను బయటకు వెళ్తున్నానండి. నాకు ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఇంతకు ముందే రీసెంట్గా ఒక పార్లర్ ఓపెన్ చేశారనమాట. సో దానికోసం నన్ను ఎప్పటి నుంచో రమ్మని చెప్పింది. సో ఇన్ని రోజులు వెళ్ళడం కుదరలేదు. సో ఫైనల్గా ఈ రోజైతే వెళ్తున్నాను, కొంచెం ఫ్రీగా ఉన్నాను అనేసి. సో గుంటూరులోనేనండి, గుంటూరులో నంది వెలుగు వెళ్ళే రోడ్ అనమాట. మనకి దగ్గరలోనే ఉంటుంది మన గుంటూరు సిటీకి. సో పార్లర్ పేరు వచ్చేసి సారా బ్యూటీ సెలూన్ అనమాట. ఇక్కడైతే మనకి ఆపోజిట్లో ఒక చర్చ్ ఉంటుంది. సో ఈ చర్చ్కి ఆపోజిట్లోనే మనకి సారా బ్యూటీ పార్లర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఏమేమి సర్వీస్ చేస్తారు ఏంటి అనేది నేను మీ అందరికీ ఖచ్చితంగా ప్రతిదీ కూడా చెప్తాను. సో చాలా బాగుంటుందండి. సారా ఒక్కటి నార్మల్గా ఏమీ బ్యూటీ పార్లర్ పెట్టుకోలేదు, తను ప్రొఫెషనల్ అనమాట. తను దగ్గర యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రీమియంగా ఉంటుంది అండ్ అన్నీ కూడా బ్రాండెడ్వే యూజ్ చేస్తున్నారు. సో ఏది పడితే అది యూజ్ చేయట్లేదు. సో నేను వెళ్ళిన తర్వాత నాకు చిన్న హెయిర్ కట్ చేయమని అడిగాను. సో హెయిర్ కట్ చేయమంటే లేదు, ఒకసారి నీ హెయిర్ అంతా చూస్తాను, నీకు ఏదన్నా ట్రీట్మెంట్ చేయాలి, ఏదన్నా చేద్దాము అనుకుంటే చేస్తాను అన్న. సో ముందైతే ఏది పడితే అది చేయకుండా నాకైతే ముందు హెయిర్ని అంతా కూడా చెక్ చేసింది. నాకు ఏమన్నా డ్రాండ్రఫ్ ఉన్నాయా, లేదంటే పేలు ఉన్నాయా, లేదంటే చిన్న చిన్నవి గుల్లలు కానీ డస్ట్ ఇలాంటివి ఏమన్నా ఉందా, నా హెయిర్ టైప్ ఏంటి, కర్లీ హెయిర్, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి నాకు కొంచెం హెయిర్కి నార్మల్గా సిల్కీగా ఉండడానికి చేశారనమాట. సో దానికి ముందుగా నాకు మంచిగా హెయిర్ వాష్ చేశారు, మంచి షాంపూస్ అవన్నీ కూడా యూజ్ చేసి. ఆ తర్వాత నాకు ఇంకా హెయిర్ అంతా కూడా డ్రై చేసి అండ్ సింపుల్గా నాకైతే ఒక సింపుల్ హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. అండ్ నాకు ముందు చూసారా ఎంత కర్లీగా ఉందో, అండ్ ఇప్పుడైతే కొంచెం సిల్కీ చేసిందనమాట. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ జస్ట్ నా ఫింగర్స్ అట్లాగా పెట్టగానే స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో నువ్వు ఈ షాంపూస్ ఇలాంటివి యూజ్ చేస్తే నీకు హెయిర్ బాగుంటుంది, ఈ సీరం అయితే బాగుంటుందని నాకు కొన్ని సజెస్ట్ చేసింది. సో సారా బ్యూటీ పార్లర్కి సంబంధించినవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా డీటెయిల్గా పెడతానండి. సో దీని అయితే మెయిన్గా హోమ్ సర్వీస్కి అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. గుంటూరు విజయవాడలో ఎటువంటి ఫంక్షన్స్కి అయినా కానీ అటెండ్ అవుతారనమాట. మీకు నచ్చినట్లుగా మీరు దగ్గరుండి తన దగ్గర ప్రతిదీ కూడా చేయించుకోవచ్చు. అండ్ మెయిన్గా అయితే బ్రైడల్ మేకప్ అయితే చాలా బాగా చేస్తారండి అండ్ విత్ వెరీ రీజనబుల్ రేట్స్. నాకు తెలిసిన 2-3 దగ్గర కనుక్కోవడం కన్నా కానీ సారా దగ్గర చాలా మంచి రిజల్ట్ అనిపించింది నా దగ్గర. సో నేనైతే ప్రతిదీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ట్యాగ్ చేస్తాను అండ్ ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేస్తాను అడ్రస్తో సహా. అండ్ ఇంకా అక్కడి నుంచి మొత్తం నేను వచ్చేసరికల్లా కొంచెం టైం పట్టిందనమాట. ఒక 2 hours నాకు సారా దగ్గర టైం పట్టింది. ఆ తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేటప్పుడు నేను పిల్లల కోసం పిజ్జా అవి తీసుకొచ్చాను. సో ముందుగా అయితే నాకు ఒక పార్సిల్ వచ్చిందని అత్తయ్య చూపించారనమాట. సో మనకి ఇంటికి రాగానే ఇటువంటి పార్సిల్స్ ఉంటే చూడగానే అసలు అవి ఓపెన్ చేసేదాకా నాకు మనసు ఒకలాగా ఉంటుంది అనమాట. అయ్యో ఏమొచ్చింది, ఎవరు పంపించారు, ఏంటి ఓపెన్ చేసేదాకా నాకు ఆ ఫీలింగ్ పోదనమాట. అందుకే ముందుగా అయితే వచ్చి రాగానే పార్సిల్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ఒక మంచి పేజ్ నుంచి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అగ్ని ఆరి క్రియేషన్స్ నుంచి మనకి ఆ పేజ్ నుంచి వీళ్ళు బ్యాంగిల్స్ అయితే పంపించారండి. చాలా బాగున్నాయి అనమాట. మనకి మెయిన్గా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, కుందన్ బ్యాంగిల్స్, అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్, ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఆ పేజ్లో అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తారనమాట. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా నేను పెడతాను. సో మీరు ఇవి నేర్చుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఇలాంటివి మీరు కొనుక్కోవాలి అనుకున్నా కానీ వాళ్ళ పేజ్లో మీకు మంచిగా ఉంటాయి అనమాట. ఇదిగోండి నాకైతే 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పంపించారనమాట. ఒకటైతే కడా మోడల్ లాగా సింగిల్ బ్యాంగిల్, అలాగే ఇంకొకటి కుందన్ బ్యాంగిల్ అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్ బోలెడ్ అన్నీ ఉంటాయి కాబట్టి నాకు శాంపుల్గా ఇదొకటి అండ్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నమాట. ఇది కూడా కుందన్ స్టోన్స్ అవన్నీ పెట్టి తయారు చేస్తారు కదా, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడేనండి. మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఇంత మంచి మెటీరియల్తో, ఇంత మంచి క్వాలిటీతో, ఇంత రీజనబుల్ ప్రైజెస్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను. అండ్ అలాగే ఇది వచ్చేసి శారీ పిన్ అనమాట. సో నేను శారీ పిన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయను, నా కోసం చిన్న గిఫ్ట్ అనమాట ఇది. సో ఈ శారీ పిన్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనకి అన్నీ కూడా కుందన్స్తో, ఇప్పుడు ఎక్కువగా లోటర్స్తో మనకి ఎక్కువగా వస్తున్నాయి కదా, సో అవన్నీ కూడా ఇట్లా నాకు ఒకటిగా పంపించారు. అండ్ మెయిన్గా అయితే ఇన్విజిబుల్ చైన్ నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగుందనమాట. పెట్టుకున్నా కానీ చాలా క్లాసీగా ఉంది.
బాగుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా ట్రెండింగ్ కదా, ఇన్విజిబుల్ చైన్స్. ఇది నేను పెయిర్ చేసుకున్నప్పుడు మీకు ఫొటోస్ అవి చూపిస్తాను, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను. మీరు ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. నేను మోస్ట్ ఆఫ్ ది ఇలాంటి ఫొటోస్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా తెచ్చుకున్న పిజ్జా అయితే తింటున్నాము. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట పిజ్జా తిందాము అనేసి. సో మొన్న ఒకసారి తెప్పించాను అండ్ ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట. సో ఇప్పుడైతే పిజ్జాని ఓపెన్ చేసి తింటున్నాము. ఎంత ఎగ్జైటెడ్ అవుతారో మా పిల్లలు పిజ్జా అంటే, ఎందుకంటే నేను అసలు రెగ్యులర్గా తెప్పించము. వీళ్ళు కార్టూన్స్ అవి చూస్తారు కదా, సో వాళ్ళు చూసే ఈ కార్టూన్స్లో పిజ్జా తినటం ఎక్కువగా చూపిస్తారు. వీళ్ళని ఫారెన్ అక్కడికి సంబంధించిన వీడియోస్ అవి చూస్తారు కాబట్టి వీళ్ళు చూసే వీడియోస్లో ఆ పిల్లలు వాళ్ళందరూ కూడా పిజ్జాస్ ఇవన్నీ తింటారు. నన్ను ఇప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట పన్విత్. సరే అని ఈరోజు అటు నుంచి వస్తుంటే ఇట్లా పిజ్జా షాప్ కనిపిస్తే సరే తీసుకుందాం పిల్లలకి అని తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నాకు ఇంతకు ముందు అసలు పిజ్జా తినటం ఇష్టం ఉండేది కాదు, అసలు తినలేదు కూడా. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తిన్నాం కాబట్టి కొంచెం అలవాటైంది. అది కూడా అన్ని ఫ్లేవర్స్ నచ్చదు నాకు. స్వీట్ కార్న్ పిజ్జా ఒకటి, పన్నీర్ పిజ్జా, ఈ రెండైతే కొంచెం నాకు నచ్చుతాయి. ఇంకా పిల్లలకు కూడా అవే తెస్తాను, అవే తినిపిస్తాను. చికెన్ ఇలాంటిదైతే అసలు నేను పెట్టను అనమాట. ఇట్లా తెచ్చాననే కానీ దీంట్లో 8 పీసెస్, ఈ 2 పిజ్జాస్కి 8 పీసెస్ వచ్చినాయి. మేము ఒక్కొక్కటే తిన్నాము, మిగతాది అట్లాగే ఉంచామన్నమాట. తినలేకపోయాం, ఆ టేస్ట్ అంత ఎంజాయ్ చేయలేము మేము. సో ఎనీవేస్ పిజ్జా అయితే టేస్ట్ బాగానే ఉంది అండ్ మేము తిన్నాము, సూపర్. అండ్ చూసారు కదండి ఈ రోజు వీడియోనైతే నేను ఇలా షూట్ చేశాను. నేను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.